నవరాత్రులు అంటే అసలు ఎందుకు చేస్తున్నాం? 9 రాత్రులు అని అంటున్నారు, 9 రోజులు అనవచ్చు కదా. 9 రాత్రులు అంటే సహజంగా చూడండి, మనిషి ప్రవర్తించేటువంటి విధానం అంతా కూడా దివా సమయంలో, అంటే వాడి యొక్క ప్రవర్తన అంతా కూడా రోజు అంటే సూర్యోదయం ఉన్నప్పుడే వాడు ఏదైనా చేయగలుగుతూ ఉంటాడు. వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు, వాడి యొక్క మనస్సులోని ప్రవర్తనలు, అంటే ఎవరైనా మనస్సు చేతనే ప్రవర్తిస్తాం. ఆ ప్రవర్తించేటువంటి విధానం అంతా కూడా ఉదయ సమయంలో ఉంటుంది. ఉదయం అంతా కష్టపడతాడు, ఏదో కష్టపడడమో ఏదో వాడి వ్యవహారికమైనటువంటి విషయాలలో కొంచెం బిజీగా ఉంటాడు. దీంట్లో ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి ప్రవర్తనలు కలుగుతూ ఉంటాయి. అంటే ఒకరిని చూసి కోపం వస్తుంది, ఒకరిని చూసి సంతోషం అవుతుంది, ఒకరిని చూస్తే ఆహ్లాదం అవుతుంది, ఒక్కొక్కరిని చూసి చిరాకు పడతాడు. ఇట్లా ఎన్నో విధాలుగా వాడి మనస్సు పరిపరి విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దివా సమయంలో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇది వినండి అయ్యా, మంచి టాపిక్. అందరూ కొంచెం ఆ పిల్లలు డిస్టర్బ్ చేయకండి. ప్రవర్తించినటువంటి ప్రవర్తన అంతా కూడా ఏమవుతుంది అంటే, రాత్రి ఏ పక్షులు కూడా ఆఖరికి చూడండి గూటికి చేరుకుంటాయి సూర్యాస్తమయం కాగానే, నిద్రపోతుంది. ఈ నిద్ర అనే లక్షణం కేవలం మనిషికే ఉందా? అన్ని జంతుజాలాలకు, పశుపక్షాదులు అన్నింటికీ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే వాటి నిత్య దైనందికమైనటువంటి వ్యవహారాలలో ఒక విశ్రాంతిని కోరుకుంటాయి. ఏది కోరుకుంటుంది విశ్రాంతి అంటే, మన ఆలోచన కోరుకుంటుంది విశ్రాంతి. ఏమవుతుంది, రాత్రి కాగానే ఎంత కోపమన్నా రానియండి, పొద్దంతా నిద్ర పోవాలి అని కోరుకుంటుంది మన మెదడు. మెదడులో ఉన్నాయా ఆలోచన ఎక్కడ ఉంది? అందరం దేంతో ఆలోచన, మీకు ఏమైనా మెదడుందా, మెదడులో ఆలోచన ఉన్నదా అని అంటున్నారు కదా. ఆలోచన అనేది మెదడులో ఉందా? మెదడు అనేది ఒక మాంసం ముద్ద, దాంట్లో ఉందా? కానీ మనస్సులో ఉంది ఆలోచన. ఈ మనస్సుకు అనేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనటువంటివి ఏమిటి అంటే అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్య, లోభ. ఈ అరిషడ్ 6 ఇవన్నీ కూడా మన మనస్సుకు చేత ప్రవర్తించబడి మన వ్యవహారానికి శత్రువులుగా మారిపోతాయి. ఒకరిని చూడగానే ఇష్టం కలిగింది, కామ్యం కలిగింది, అదేమైపోతుంది, ఒక విధమైనటువంటి చెడుకు దారి. కొన్ని సందర్భాలు, అన్ని సందర్భాల్లో కాదు, వాడి బుద్ధి చేత ప్రకోపడింది. అది మంచిగా ఉంటాయి, చెడుగా ఉంటే చెడుగా ఉంటుంది. క్రోధము, మోహము, మదము, నన్ను గౌరవించడం, మాత్సర్యం, అధికారాన్ని చూపించడం, లోభము, పీసిడితనం చేయడం, ఇవన్నీ మానసికమైనటువంటి లక్షణాలు. ఇవన్నీ కూడా మానసికమైనటువంటి లక్షణాలన్నీ కూడా రాత్రులందు జాగృతమై ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. అంటే పొద్దంతా ప్రవర్తించిన దాన్నంతా కూడా సంతృప్తి పడేటట్టుగా చేస్తాయి. ఈ మనస్సులోని ఆలోచన నిద్రపోతే మనిషి తిండి లేకుండా ఉండగలుగుతాడు, కానీ నిద్ర లేకుండా ఎన్ని రోజులు ఉండగలుగుతాడో తెలుసా? ఒకటే రోజు ఉండగలుగుతాడు. అందుకనే శివరాత్రి ఒకటే రోజు పెట్టింది, అది 9 రాత్రులు పెట్టలేదు. అదృష్టం బాగుంది. రాత్రి అంతా తిరిగి 9 రాత్రులు ఉండమంటే మనిషి మెటబాలిజం దెబ్బతింటారు. శారీరకమైనటువంటి ప్రవర్తన విధానం, వాడు పిచ్చోడు అయిపోతాడు. చూడండి, రాత్రి పూట నిద్ర వెళ్ళినప్పుడు వాడి ఎంజైమ్స్లలో మార్పు వస్తుంది. ఇదంతా శారీరకంగా దెబ్బతింటాడు. వాడు పొద్దుంతా పడుకున్నా కూడా అంత యాక్టివ్గా ఉండలేదు. అదే రాత్రి పూట నిద్రపోయేవాడు, అమ్మ తీసుకెళ్ళాను, కాసేపు తీసుకెళ్ళి ఆయన తీసుకెళ్ళిపో, నాన్న సాగా ఒక్కసారి తీసుకో. అట్లా ఈ 6 గుణాలే కాకుండా ఈ 6 గుణాలతోటి కూడా కొన్ని 3 గుణాలు కూడా ఉన్నాయి. ఏమిటియో తెలుసా? మమత 7వ గుణం వచ్చింది. అంటే ఒకరు చూడగానే వీడు నా కొడుకు. ఈ 6 గుణాల నుంచే పుడుతుంది. వీడు నా కొడుకు, వీడు నా బిడ్డ, వీడు నా చుట్టం, వీడు నా తండ్రి, వీడు నా తల్లి, ఇట్లా ఒక మమత ఏర్పడ్డది. అవునా? ఇది కాకుండా అహం, నేను మాత్రమే కొడుకుని అంటావు, చెప్పినట్టు వినరా, వింటాడా వాడు? వినడు. వాడికి ఉంటుంది, నువ్వు నాకు చెప్పేది ఏంటి? అహం అనేది వస్తుంది. తర్వాత
వీటన్నిటిని 8 లక్షణాలు వచ్చేసినాయి. వీటన్నింటినీ తగ్గించుకోగలిగేటువంటి ఒక సాత్విక గుణము. ఇవి 9 గుణాలు. అందుకనే ఈ 9 రాత్రులు 9 గుణాలకు ప్రతీకలుగా ఉండేటువంటి వ్యవహారము ఈ నవరాత్రులలోనే ఉన్నది. ఏవి మిగతా మీరు 9 అమ్మవారి నవరాత్రులు చూస్తున్నారు కదా. అమ్మవారి నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం టీవీలలో చెప్తున్నారు. ఒక రోజు దుర్గాదేవి అని, ఒక రోజు సరస్వతీదేవి అని, ఒక రోజు ఇట్లా అవతారాలు వస్తున్నాయి కదా. గణపతి కూడా ఉన్నాయి అట్లాంటి అవతారాలు. అట్లా ఈ 6 లక్షణాలు చెప్పినాం కదా. ఒక్కొక్కటి రాక్షసత్వాన్ని, ఒక్కొక్కడు ఈ మూషికాసురుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు కదా ఇక్కడ. ఎవరు? గణపతి కింద ఉండేటువంటిది ఏంటిది? మూషికం. అది మూషికము అనేటువంటిది ఎట్లాంటిదంటే ఒక రాక్షసుడు. మూషికాసురుడు అంటే ఎలుక లెక్క ఉండి రాక్షసుడు లాగా ఉండి గణపతిని ఒడుకు కూడా చేసుకోలేదట. ఆయన జంజం చెప్పి పారేసిందట. ఒక తేనెటీగలాగా వచ్చి చెవిలో కూడా తండ్రి ఉపదేశం ఇస్తామంటే ఆయన గడ్డపై చెవులో దొరికిండట. ఇక్కడ మన పురాణంలో చూసుంటాం. అంటే ఈ మూషికాసురుడు ఆయనను విఘ్నపరుస్తున్నాడు కాబట్టి మొదలు నేను విఘ్నాలను జయించగలిగేటువంటి శక్తిని పొందాలి అనుకున్నాట. దానికి కారణాలు ఏమిటి అంటే వాని దగ్గర 9 మంది రాక్షసులు ఉన్నారు. వారెవరంటే మొట్టమొదటిది మమతాసురుడు, కామాసురుడు, లోభాసురుడు, అహంకారాసురుడు. ఇట్లా ఆ 9 లక్షణాలు కలిగినటువంటి అసురులను ఈయన జయించిండట. వీళ్ళందరూ అంటే ఆయన వాడి యొక్క సైన్యాన్ని అంతా జయించి తద్వారా మూషికాసురుడు అనేటువంటి వాడిని లొంగ తీసుకున్నాడు. అందుకనే ఆ మూషికాసురుడు ఆయనకు వాహనం అయిపోయాడు. ఎలుక మీద ఏనుగు ఎక్కిందట. ఇది ఎక్కడ విచిత్రం? ఎలుక ఏనుగును మోస్తుందా? అంటే ఏనుగు స్వరూపంగా ఇవన్నీ మనల్ని ఎలుకలాగా ఉండి ఈ ఏనుగులాగా మనల్ని నడిపిస్తాయట. అంత శక్తి ఉంటుందట వీటికి. ఇది కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాది, లోభ, మమత, అనురాగాలు ఇవి కూడా వీటికి కూడా లొంగిపోతే కష్టమే. ఇప్పుడు చూడండి, బాగా ఇష్టపడుతున్నారు, కొట్టగలుగుతున్నావు అని వాడు తప్పు చేసినా కొట్టలేకపోతున్నారు. తప్పు చేసినా ఏం కాదు, నేను చేయలేదు, మా పక్కోది తప్పు అంటారు. చూడండి తల్లి అంటదా కదా. అంటే ఈ అనురాగం చేత తప్పులు కూడా చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. అట్లా వీటన్నింటినీ కూడా నియంత్రించగలిగేటువంటి శక్తి ఎవరికి ఉన్నదయ్యా అంటే గణపతికి ఉన్నది. అందుకనే ఆయనను సిద్ధి, బుద్ధి ఇద్దరు దేవతా శక్తులు. ఆయన పక్కకే ఉంటాడు. అంటే సద్బుద్ధిని ఇస్తాడు. ఆ బుద్ధి చేత సిద్ధి కలిగి అంటే ఏదైనా సాధించగలిగేటువంటి సిద్ధిని ఇస్తాడు. అందుకని ఆయనను సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి అంటారు. ఇవన్నీ అవతారాలు, ఆయన యొక్క అవతారాల యొక్క విశిష్టత. ఇది తెలుసుకోగలిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. చెప్పగలిగేటువంటి వాళ్ళు కూడా తక్కువ ఉంటారు. ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతార స్వరూపంలో ఆయన తన యొక్క నవరాత్రులను కూడా జరుపుకోవడం జరుగుతుంది. అసలు నవరాత్రులు లేవు ఒకప్పుడు. కేవలం వినాయక వ్రతకల్పం ఒకటే రోజు చేసేటోళ్ళు. కానీ ఇట్లాంటిది ఒకటి ఉన్నది అని దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది మనకు బాలగంగాధర్ తిలక్ గారు. నవరాత్రుల రూపంలో దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఇది గణేష పురాణంలో ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలంటే ఓపిక, సమయము అందరికీ ఉండాలి. కాబట్టి ఇటువంటి విశేషాలను తెలియజేసినటువంటి అడిగినందుకు అమ్మాయికి ఇంత పెద్ద పురాణం చెప్పినాం. ఇది చాలా అంటే పెద్ద పురాణాన్ని 5-10 నిమిషాల సమయాల్లో మీకు క్లుప్తంగా చెప్పడం జరిగింది. బోలో గజానన మహారాజుకి